జనగణన అందులోనే కులగణనకు వేళైంది. షెడ్యూల్ రిలీజ్ అయితే ఆ వెంటనే డీలిమిటేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంకాస్త ముందుకెళ్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యవహారం కూడా రెడీగా ఉంది. సో ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితి రేపుండకపోవచ్చు. పరిణామాలు ఎలాగైనా మారొచ్చు. చెప్పాలంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ వ్యవహారం భారీ ప్రకంపనలు సృష్టించడం ఖాయంగానే కనిపిస్తుంది. అన్నీ ఒకదానికొకటి ఇంటర్ లింక్గా ఉండటంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతుంది. ప్రతి 10 ఏళ్లకోసారి జనగణన చేయాలి. ఆ వెంటే డీలిమిటేషన్ చేపట్టాలి. అంటే నియోజకవర్గాలను జనాభా ఆధారంగా పెంచాలి. ఇది మన దేశంలో రాజ్యాంగం చెప్పిన మాట. సో ఇప్పుడు ఆ ప్రక్రియకు రూట్ క్లియర్ అవుతోంది. 2021లో జనాభా లెక్కలు సేకరించాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడి 2027కు షెడ్యూల్ అయింది. ఈసారి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జనగణనతో పాటే కులగణన కూడా చేయబోతోంది కేంద్రం. ప్రతిపక్షాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ కులగణన చేయాల్సిందే అని పెద్ద ఎత్తున డిమాండ్ చేయటం, ఈ విషయంలో వెనుకంజ ఎందుకన్న ఆలోచనతో మోదీ ప్రభుత్వం కులాల వారి లెక్కలు తీసేందుకు కూడా రెడీ అయింది. చాలా ఏళ్ల తర్వాత ఈ లెక్కలు తీస్తుండటంతో చాలా ఉత్కంఠ కూడా ఉంది. ఏ కులం వారి సంఖ్య ఎంతుంది, వారి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఒక రోడ్ మ్యాప్ రానుంది. వీటికి తోడు డీలిమిటేషన్ కూడా ఉండడంతో పొలిటికల్ గా హైటెన్షన్ గా మారిపోయింది. అటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అండర్ ప్రాసెస్ ఉండడంతో రాజకీయంగా దేశం రూపురేఖలు 2029 నాటికి ఎలా మారిపోతాయో ఊహించటం కూడా కష్టంగానే మారింది. 2034లో జమిలికి ప్రణాళికలు కొనసాగుతున్నాయి. అయితే అంతకు ముందే డీలిమిటేషన్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందన్నది చూడాలి. 16 ఏళ్ల తరువాత దేశంలో జనగణన జరుగుతోంది. చివరగా 2011లో జరిగాయి. ప్రతిసారి జనాభా లెక్కలు తీసేటప్పుడు ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రత్యేకంగా లెక్కలు వెల్లడించేవారు. అయితే ఈసారి అన్ని కులాల వారి లెక్కలు తీయబోతున్నారు. కులగణనకు ఏప్రిల్ 30వ తేదీన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతో పాటే జాతీయ జనాభా రిజిస్టర్ను అప్డేట్ చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత ప్రస్తుతానికైతే లేదు. 2020లో షెడ్యూల్ ఇచ్చినప్పుడు మాత్రం ఎన్పీఆర్ అప్డేట్ వెంటనే జరుగుతుందన్నది కేంద్రం. జనాభా లెక్కలంటే కామన్ గా జరిగేవే, చేయాల్సిందే. పెరిగిన జనాభాకు తగ్గట్లు సంక్షేమ పథకాలు రూపొందించాల్సిందే. ఇది రెగ్యులర్ మ్యాటరే. అయితే ఇందులో కులగణన ఒక ఇంపాక్ట్. అదే సమయంలో డీలిమిటేషన్ ఇష్యూ కూడా మెయిన్ డిబేట్ గా మారటం ఖాయంగా కనిపిస్తోంది. జనాభా లెక్కలు సేకరించి ప్రచురించిన తరువాతే సీట్ల సర్దుబాటు చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 చెప్తున్నాయి. సో ఆ లెక్కన జనగణన వెంటనే పూర్తి చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అసలు కథంతా డీలిమిటేషన్ దగ్గరే రాబోతోంది. కులగణన చేయాల్సిందే అని రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దేశంలో ఏ సామాజిక వర్గం వాళ్లు ఎంతమంది ఉన్నారు, వారి స్థితిగతులేంటి, వారి కోటా వారికి కల్పించాలి, 50% కోటా లిమిట్ దాటి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు. వీటికి మొదట్లో మోదీ సర్కార్ ఆసక్తి చూపలేదు. కులగణనతో చాలా చిక్కులొస్తాయని అనుమానించారు. ఏ డిమాండ్ ఎంటర్టైన్ చేయొద్దనుకున్నారు. అయితే చివరికి జనగణనతో పాటే కులగణన చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు జనగణన కులగణన మ్యాటర్ పై హీట్ తగ్గింది. వాట్ నెక్స్ట్ అంటే అంతా డీలిమిటేషన్ డీల్స్ చుట్టూనే తిరుగుతోంది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన డేటా కీలకం కాబోతోంది. చివరిసారి 1971లో డీలిమిటేషన్ చేశారు. ఆ తరువాత 2001 వరకు దాన్ని వాయిదా వేశారు. మళ్లీ దాన్ని 2026 వరకు పొడిగించారు. సో 2027లో జనగణన పూర్తయి వివరాలు ప్రకటించిన తరువాత అసలు గేమ్ మొదలు కావటం ఖాయమంటున్నారు. భారతదేశ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఆ లెక్కన ఉత్తర భారతదేశంలో ఇంకింత ఎక్కువగా ఉండబోతోంది. అదే సమయంలో సౌత్ ఇండియాలో జనాభా నార్త్ కంటే తక్కువగానే ఉండబోతోంది. అంటే జనాభా ప్రకారం కొత్తగా సీట్లు పెరగబోతున్నాయి. అంటే పార్లమెంటులో నార్త్ డామినేషన్ పెరుగుతుందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న వాదన పెరుగుతోంది. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలా అన్నది ఆలోచిస్తున్నాయి. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ విషయంలో పెద్ద స్టెప్ తీసుకున్నారు. ఇటీవలే దక్షిణాది రాష్ట్రాల సీఎంలు వివిధ పార్టీలతో చెన్నైలో మీటింగ్ పెట్టారు. 7 రాష్ట్రాల సీఎంలతో జేఏసీ కూడా ఏర్పాటు చేశారు.
సమస్య ఒక్క దక్షిణాది రాష్ట్రాలదే కాదు, జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు సమస్యగా మారుతుంది. ఎందుకంటే విపరీతంగా జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు విపరీతంగా పెరుగుతాయి. జనం తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తగ్గకపోయినా అంతే సంఖ్యలో ఉండిపోతాయి. సో నిధులు కూడా తక్కువే అందుతాయి. ఇంకొన్ని పార్టీలైతే జనాభా తగ్గితే సీట్లు కూడా తగ్గించేస్తారన్న ఆందోళనతో ఉన్నాయి. అదే జరిగితే మరీ ఘోరం. అందుకే ఆందోళనల్ని ఇప్పటి నుంచే పెంచే ప్లాన్తో దక్షిణాది రాష్ట్రాలున్నాయి. డీలిమిటేషన్ ను మరో 10 ఏళ్లు వాయిదా వేయాలంటున్నారు. నిజానికి భారత్ లో జనాభా విపరీతంగా పెరగటంతో ఒక దశలో కుటుంబ నియంత్రణ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఈ రూల్ ను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి, జనాభాను అదుపులోకి తెచ్చాయి. అదే యూపీ, బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా కంట్రోల్ కాలేదు. అదే సమస్యగా మారింది. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని స్టాలిన్ సహా ఇతర నాయకులు చెప్తున్నమాట. సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన వారిగా మిగిలిపోతామన్న ఆందోళన పెరుగుతోంది. మాటరేంటంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సింది. అయితే జనాభా ప్రాతిపదికన చేయొద్దన్నది అసలు డిమాండ్. న్యాయబద్ధంగా, పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలంటున్నారు. జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాలు ఉండేలా చూడాలన్నది పాద సూత్రం. అందుకే కొత్త ఫార్ములా తీసుకురావాలంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో చర్చించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒక వ్యక్తి వేసే ఓటు మరో వ్యక్తి వేసే ఓటు కంటే తక్కువ కాదు. దీన్ని డీలిమిటేషన్ కు అప్లై చేయాలంటున్నారు.